కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లి పంచాయతీ చంచయ్య గారి గ్రామంలో పింఛన్ కోసం వెళ్లి వడదెబ్బతో మృతి చెందిన పొంగూరు సుబ్బయ్య మృతదేహాన్ని సందర్శించి ఆయనకు నివాళులర్పించి అనంతరం మృతి చెందిన సుబ్బయ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే సెట్టిపల్లి రఘురామిరెడ్డి పరామర్శించి ప్రభుత్వం మీ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు। ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ముత్యాల రామగోవిందరెడ్డి, ఎంపీపీ వీరనారాయణ రెడ్డి తదితరులు ఉన్నారు। జగనన్నకు నమస్కారం। మా మామయ్య జగనన్న తోటే తిరుగుతాడు, మా పిల్లలను బాగా చూసుకుంటారు, మమ్మల్ని కూడా బాగా చూసుకుంటారు। మమ్మల్ని దిక్కులేని వాళ్ళు చేసిన చంద్రబాబు నాయుడు ఈ పింఛన్ వల్లనే జరిగింది। మా మామకు ఏ జబ్బు లేదు, ఏ వాకు లేదు, మేము పొలం పోయినా యాడికి పోయినా మా పిల్లలు బాగా చూసుకుంటారు। ఇప్పుడు దిక్కులేని వాళ్ళని చేసిపోయినాడు జగనన్న, ఈ చంద్రబాబు నాయుడు పింఛన్ వల్లే మా మామ చనిపోయాడు। అప్పుడు ఇళ్ళ కాడికి రాలేదు సార్, ఇంత ముందుగా జగనన్న గెలిచినాకనే ఇళ్ళ దగ్గరికి వచ్చి వాలంటీర్ వచ్చి మరీ పిలిచి ఎక్కడున్నా కానీ ఆ మనిషిని వెతుకులాడి ఇంటికి వచ్చి పిలిచి మరీ ఆ మనిషికి పింఛన్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు సార్। బయటికి పోయే అవకాశమే లేదు, అడుగు దాటి పోవాల్సిన అవసరమే లేదు। మా గడపకే డబ్బులు వచ్చాయి సార్, జగనన్న పంపించాడు మాకు డబ్బులు, మాకు ఎలాంటి ఇబ్బంది కలగలే। ఈ రోజు ఈ నెలలో ఈ పరిస్థితి చేసిండ్రు కాబట్టి ఇట్లా ముతకా ముసిలి పోవాలన్నా నర్స లేకున్నా కానీ వాళ్ళు లగసాట్లు పడి ఈ రోజు పోయి 5-6 సార్లు తిరిగి వాళ్ళ ఇంటికి రావాలంటే చాలా కష్టపడతాండ్రు। ఈ ఎండలో కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడతాండ్రు। ఈ రాజు బాగా సంపాదించుకొని బాగా మా మామ మా పిల్లలు చూసుకుంటాడు, ఇవాళ మా మామ చనిపోయిండు, మా పరిస్థితి ఏంది, మా గతి ఏంది, మాకెవరు దిక్కు? ఈ పింఛన్ వల్లనే మా మామ చనిపోయింది, వడదెబ్బ వచ్చి ఎండలో, దీనివల్లనే। లేకపోతే మా మామకు ఎలాంటి జబ్బు లేదు, ఎలాంటి ఆరోగ్యం అన్నీ బాగానే ఉన్నాయి, ఈ పింఛన్ వల్లనే చనిపోయిండు మా మామ। సమానంగా వచ్చినాయి అంతే కదా। మరి మనం ఏమన్నా ఓన్లీ మన పార్టీ వాళ్ళకి ఇచ్చాడమా, తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చాడమా లేదా? మనం న్యాయంగా అందరికి ఇచ్చాడమా లేదా? మన తన లేదు ఒకటి ఇంకోటి కూడా రేపు పొద్దున మళ్ళీ నాకు ఓటేసే నమ్మకం లేదు, అయినా వాళ్ళకి కూడా ఇచ్చాడమా లేదా? రఘురామిరెడ్డి సార్ను జగన్ సార్ తిట్టిన వాళ్ళకి కూడా ఇచ్చాడు సార్, లెక్క మీరు అయితే ఏమైనా సరే వాళ్ళ కూడా ఇచ్చాడు, న్యాయం చేయాలని చేస్తాడు। అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో అయితే లీటర్ను వచ్చే